మనం నేర్పాల్సింది అదే. ఇదే సంస్కారం. యుద్ధం చేయడం ఒక సంస్కారం, మంచిగా బతకడం ఒక సంస్కారం, తోటి మనుషులకు గౌరవం ఇవ్వడం ఒక సంస్కారం, జంతువులకు గౌరవం ఇవ్వడం ఒక సంస్కారం. కుక్కలను పందుల్ని హింసిస్తూ ఉంటాం, అటవీ సంపదను హింసిస్తూ ఉంటాం. మన చాలా వరకు హంటింగ్ కమ్యూనిటీస్ ఉన్నాయి. అరే మనకు అవసరం లేదు. నేను విచిత్రపోతే ఒక్కోసారి తిరుమల తిరుపతి దేవస్థానంలో చిరుతపుళ్ళు వచ్చాయని అంటారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తులు బెంబేలెత్తిపోతున్నారు, లేకపోతే ఏదైనా గ్రామంలోకి చిరుతపులు వస్తుంది, ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అరే మనం మన ప్లేస్లోకి వెళ్ళామా, వాళ్ళు మన ప్లేస్లోకి వచ్చారా? మనం ఇది అర్థం చేసుకోవాలి. ఈ సృష్టిని, సమాజాన్ని, ఈ విశ్వాన్ని, ఈ భూమిని, ఈ ప్రపంచాన్ని, ఈ ప్రకృతిని మనం అర్థం చేసుకుంటూ బతకాలి. ప్రకృతిలో ఉన్న ప్రతి జీవికి కూడా మనం గౌరవం ఇవ్వాలి, ప్రతి జీవికి రెస్పెక్ట్ ఇవ్వాలి. అది ఒక ఆనందకరమైన వ్యవస్థను మనం క్రియేట్ చేసుకుంటాం. ప్రతి జీవిని మన తోటి జీవిగా భావిస్తే మనం నిజంగా ఏ జీవి మనల్ని హింసించదు. మనమే ఆ జీవుల యొక్క జీవితాల్లోకి ఎంటర్ అవుతున్నాం, వాటి ప్రాంతాల్లోకి ఎంటర్ అవుతున్నాం, వాటిని ఏమంటారు డిస్ప్లేస్ చేస్తున్నాం, వాటిని తరిమేసి మనం ఆక్రమించుకున్న దానిలో అవి ఎప్పుడో ఆకలి కోసం వస్తే మనం వాటిని చూసి బెంబేలెత్తిపోతున్నాం. ఒక చిన్న స్టోరీ చెప్తా. నేను మహబూబాబాద్లో పనిచేసినప్పుడు ఒక నక్సలైట్, ప్యూర్గా చెప్తున్న స్టోరీ, నా కళ్ళ ముందట జరిగింది. ఒక నక్సలైట్ 20 ఎకరాల పంట మన అటవీ ప్రాంతాన్ని పోడు చేశాడు. అంటే 20 ఎకరాల అడవిని కొట్టేశాడు. ఆయన కొట్టేసి దాన్ని ఆక్రమించుకొని ఆయన 2 పంటలు తీసుకుంటాడు. దాని మీద అక్రమంగా బోరు వేసుకున్నాడు. దాంట్లో ఇంకా అతను చేసే పనులు ఏంటంటే నక్సలైట్లకు ధన సాయం చేస్తాడు.